అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఫ్రైడే లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేనైతే గార్డెన్లోకి వచ్చాను అనమాట. కొద్దిగా పూలు అలాగే పాలకూర కొద్దిగా ఉంది, అది కూడా కట్ చేసేసుకుందాం అని చెప్పేసి. సో ఈరోజు లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ వచ్చేసి మొత్తం టమాటా మొక్కలు అనేవి ఉడిచాను అనమాట. ఈ వంకాయ మొక్క అయితే ఊరి నుంచి అప్పుడు తెచ్చానండి, 2 years అవుతుంది అనుకుంటా. అప్పుడేమొచ్చి నేను ముళ్ళు వంకాయ గ్రీన్ కలర్ది తెచ్చాను అనమాట. బాగుంటుంది అని చెప్పేసి, మన సైడ్ ఉంటుంది కదా, సో అలాంటివి. కాకపోతే ఇదేంటో మరి ఇప్పుడు లేటెస్ట్గా అంటే కొద్దిగా నీలం కలర్ అయిపోతుంది అనమాట. ఇలా వంకాయలు అనేవి ఇలా వస్తున్నాయి. మరి ఏజ్ ఎక్కువ అయిపోవడం వల్ల మరి ఈ మట్టి వల్ల తెలియదు. ఇక్కడైతే తెల్ల వంకాయలు అస్సలు దొరకవని ఊరి నుంచి తెచ్చాను. సో అలా అయిపోయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మా కాకరపాదు చూసారా, ఫస్ట్ పింజ్ అనేది వచ్చింది. అండ్ ఇవన్నీ కూడా వెల్లుల్లిపాయలు చక్కగా వచ్చేసాయి వేసినవన్నీ. ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా లంచ్కి ఎలాగో పాలకూర పప్పు చేద్దామని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఆవాలు అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసి అలాగే పప్పు కూడా ఉడికించేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈ ఆనియన్స్ వేగాక మనం కట్ చేసుకున్న ఈ పాలకూరని చూసారా ఎంత ఫ్రెష్గా ఉంది కదా, ఇంకా వాష్ చేసేసి చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా అందులోనే పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇది బాగా మగ్గించేసుకుంటాను అనమాట. కొంతమంది అంటే పప్పులోనే కూర కూడా వేసేస్తారు, అలాగైనా పర్వాలేదు ఇలాగైనా పర్వాలేదు, నేనైతే ఇలానే చేస్తాను. ఇంక ఇది మంచిగా వేగిపోయినాక ఇప్పుడు మనం ఉడికించుకుని పెట్టుకున్నాం కదా, ఈ పప్పుని కొద్దిగా మెదిపేసుకొని వేసేసుకోవడమే. ఇంకా అలాగే మాకైతే అస్సలు చింతపండు లేనిదే అవ్వదండి. ఏ కర్రీ అయినా గోంగూరలో కూడా వేస్తామన్నమాట పులుపు కొద్దిగా. సో ఇందులో కూడా కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకొని బాగా మరిగించేసుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే మరి ఇంకేమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇందులో కారం కొద్దిగా సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే. అలాగే ఈరోజు ఇంకా కర్రీ ఏం చేయలేదన్నమాట, అప్పడాలు వేపాను అంతే. ఇంక ఇది ఈరోజు ఫ్రైడే రోజు మా లంచ్. సో మాకు అప్పడాలు, పప్పుచారు ఇలా అంటే మాకు ఇంకేం అవసరం ఉండదు అనమాట. చాలా కంఫర్ట్ ఫుడ్ అంటే ఇదే అనమాట, అప్పడాలు అలాగే పప్పుచారు కానీ లేదా ఇలా పప్పులు కానీ ఇలా అనమాట. సో తర్వాత వచ్చేసి ఈరోజు హెయిర్ అనేది కొద్దిగా హెయిర్ స్టైల్ చేద్దాం అనుకున్నాను. ఇంక ఈరోజు వచ్చి ఇంకా హెయిర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, అది పెట్టుకుందాం అనిపించింది. ఇంకా అది తీసాను అనమాట. కొని చాలా సంవత్సరాలు అయింది కానీ ఒకసారి కూడా పెట్టుకోలేదా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి పెడదాం అనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే ఫ్రంట్ హెయిర్ స్టైల్ కొద్దిగా పెట్టేశాను క్లిప్. తర్వాత ఇలా పైకి ఒక లేయర్ లాగా ఒకసారి ఇలా జుట్టును అనేది పైన ఇలా ఉంచేసుకోవాలి. అంటే ఇది మనం ఎలా వేసుకోవాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది కదా, సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఈ మిడిల్లో కొద్దిగా హెయిర్ తీసి దీన్ని వచ్చేసి మనం నాగరం అల్లుతాం కదా, సో అలా చిన్న జడలాగా అల్లుకోవాలి. ఇప్పుడు ఈ జడలో మనము ఆ ఎయిర్ ఎక్స్టెన్షన్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పెట్టిన ఎయిర్ ఎక్స్టెన్షన్ అనేది మామూలు సింథటిక్ హెయిర్ అండి. మనకి ఇప్పుడు లేటెస్ట్గా అయితే క్లిప్స్తోని చాలా మంచి ఉన్నాయి. కాకపోతే ఇది నేను ఎప్పుడో తీసుకున్నాను కదా, సో ఇదనమాట.
ఇంక ఇందులో ఈ నాగరంలో ఈ జుత్తుని పెట్టేయాలి. పెట్టేసి మళ్ళీ ఈ నాగరం మామూలుగా అల్లేయడమే. మనం ఈ జుత్తుని ఏమీ అల్లకూడదు అనమాట, ఓన్లీ పెట్టేసుకోవడమే. అలా అక్కడ గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్లో. సో తర్వాత వచ్చేసి ఈ నాగరానికి ఒక హెయిర్ బ్యాండ్ ఏదైనా పెట్టేసుకుంటే మనకి ఊడకుండా ఉంటుంది. ఇది ఊడితే జడ కూడా ఊడిపోతుంది, అందుకని చెప్పేసి ఇక్కడ ఇలా పెట్టేసేయడమే. మీరు ఇంకా హెయిర్ అలా పెట్టేశాక పైన ఉన్న హెయిర్ని రిలీజ్ చేసేసుకోవడమే. ఇంకా తర్వాత వచ్చేసి ఇందులో 3 పాయలు ఉంటాయి కదా, ఈ 3 పాయలకి మన జుత్తుని 3 పాయలతో కలిపి అల్లేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఏమది సవరం పెట్టినట్టు తెలియదు, అలాగే మనం వేసుకోవడం కష్టంలాగా ఉంటుంది కదా. సో ఇలా వేసేసుకుంటే సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఎవరో ఉండి వేయాలంటే అవ్వదు కదా. సో అందుకని చెప్పేసి ఈ హెయిర్ స్టైల్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో నేనైతే ఈరోజు ఇలా వేసేసుకున్నాను అనమాట. సో ఇదే అండి ఈరోజు నేను వేసుకున్న జడ అనమాట. నాకైతే భలే అనిపించింది, చాలా రోజులు అయిపోయింది అనమాట, కొన్ని ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. సో ఈరోజే అనమాట యూజ్ చేశాను. ఇంకా ఫైనల్గా లాస్ట్లో రబ్బర్ బ్యాండ్ పెట్టేయడమే. చూసారు కదా, జడ అయితే రెడీ. కాకపోతే మన హెయిర్ ఎంత ఉందో అంతే వస్తుంది, కాకపోతే కొద్దిగా పొడవు వస్తుంది అనమాట. కాకపోతే ఏమంటే కొద్దిగా లావుగా ఇంకొంచెం అందంగా అనిపిస్తుంది ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవడం వల్ల. ఇది ఈరోజు హెయిర్ స్టైల్ అండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా పిల్లలు అలా బయటికి వెళ్ళారనమాట ఆడుకోవడానికి. ఇంక ఈలోపు నేను ఇక్కడ కొంచెం క్లీన్ చేయాల్సి ఉందని చెప్పేసి ఇంకా గార్డెన్లోకి వచ్చాను. అలాగే పచ్చి బఠానీ, అదే గ్రీన్ పీస్ ఉంటాయి కదా, సో ఆ సీడ్స్ అనేవి తెచ్చామన్నమాట బయట నుండి. ఇంక ఇవి వేసుకుందామని చెప్పేసి అక్కడ క్లీన్ చేస్తున్నాను. బోల్డ్ ప్లేస్ అయితే ఉంది కానీ ఈ సాయిల్ అనేది అంటే గట్టిగా అయిపోతుంది. అంతకుముందు ఎవరు గార్డెనింగ్ చేయకపోవడం, మేము కూడా కొత్తగా చేయడం కదా, మాకు కూడా అంత ఐడియా లేకపోవడం వల్ల వాటర్ వేసినా సరే వెంటనే గట్టిగా అయిపోతుంది అనమాట. అంత సాఫ్ట్గా ఏం లేదు సాయిల్. సో కొన్ని రోజులైతే మారుతుందేమో. ఇంక ఇటు సైడ్ కిందసారి వేసాం కదా, సో అందుకని చెప్పేసి కొద్దిగా బాగుందని చెప్పేసి ఇటు సైడే యూజ్ చేస్తున్నాము ఇప్పుడు. ఇంక ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాను ఇదంతాను. ఇంక ఈరోజు ఇదల్లా క్లీన్ చేస్తాను. ఇంకా ఎక్కడికి వెళ్తాను రా కాచి? కాంప్లెక్స్కా? ఏడుకొంతావు నాకు ఏడుకొంతావు నువ్వు? ఏది బొమ్మలా? ఏ బొమ్మ? చిట్టిరా? ఇంకా సాయంత్రం అయిపోయిందండి. ఇంక సాయంత్రం వచ్చేసి చాలా రోజులు అయిపోయింది బయటికి వెళ్ళి. ఇంకా వింటర్ స్టార్ట్ అయ్యాక అస్సలు వెళ్ళట్లేదు. ఇంక ఈరోజు అలా వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. గాలి అయితే విపరీతం అనిపించింది, అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు చాలా చల్లగా అనిపించింది. బట్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ రీసెంట్గా పెట్టిన ఫుడ్ గ్యాలరీకి అయితే వచ్చాము. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం అండి వెజ్ మోమోస్ అయితే ట్రై చేశాను. నేను ఇంతవరకు అయితే తినలేదన్నమాట మోమోస్. ఇంకా ట్రై చేద్దామని చెప్పేసి అయితే తిన్నాను. కాకపోతే ఈ మోమోస్ మన సైడ్ ఎలా ఉంటే నాకైతే తెలియదు, కానీ ఇవి మాత్రం ఇంగువ స్మెల్ వచ్చింది. అలాగే స్పైసీగా ఉన్నాయి, అస్సలు తినలేకపోయాను. చాలా కారంగా ఉన్నాయి. వాటికి తోడు ఈ చట్నీలో ముంచుకో తిన్నాం అనమాట, ఇంగువ ఫ్లేవర్ రాకుండా ఉండడానికి అనేసి ఇంకా స్పైసీగా ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంతకుముందు ఆల్రెడీ మేము తిన్నవే ఇవి, కాకపోతే ఇవి బాగున్నాయని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ ఇచ్చాము. ఇవేమో వచ్చేసి హనీ చిల్లీ పొటాటో ఫ్రైస్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి. పొటాటో ఫ్రైస్ని కొద్దిగా హనీ అలాగే సాస్లో వేసి ఫ్రై చేసేస్తారు. తర్వాత వచ్చేసి వెజ్ నూడిల్స్ ఆర్డర్ పెట్టాము. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా తినేసి
చలున్న బయటకు వచ్చారంటే ఆడకుండా అస్సలు వెళ్ళరు కదా. ఇంకా మా చాందిని అయితే ఇక్కడ వీడు డక్ తీసుకున్నాడని అలా ముందుకు వెళ్తుంది. అక్కడ బైక్ అనేది ఉందన్నమాట, అక్కడికైతే వెళ్తుంది ఆడుకోవడానికి. సో ఏట్రా అది గుర్రమా డక్రా? ఎలాగా డక్ ఎలాగంతది? క్వాక్ క్వాక్ పిల్లి పిల్లి. ఇంకెక్కడ చూసారా మా చాందికి భయం అనమాట. ఇంకా వాడిని ఎక్కించి వాడిని తిప్పుతుంది. నువ్వు ఎక్కవే అంటే అస్సలు ఎక్కట్లేదు అనమాట, వాడిని ఆడిపిస్తూ ఉందన్నమాట. పడిపోతూ నాని సరి కూర్చో నువ్వు. నువ్వు కూడా కూర్చోరు చాందిని. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. ఈ రోజు అనేది ఇలా గడిచిందనమాట మాది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.